హలో ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. మై నేమ్ ఈజ్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లోని హెచ్ఎండిఏ రేర్ ఆప్రోడ్ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్లోని 100 స్క్వేర్ యార్డ్లో అతి తక్కువ ధరకే బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి. నేను ప్రజెంట్ ఈ హౌసెస్ దగ్గరనే ఉన్నాను. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఉన్న హౌస్ ఏమో సేల్కి అవైలబుల్ ఉంది, రైట్ సైడ్లో ఉన్న హౌస్ అయితే సేల్ అయిపోయిందండి. ఇది గిట తొందరలో అయిపోతుందండి. చాలా తక్కువ ధరకి అమ్ముతున్నారు. అర్జెంట్ సేల్ ప్రాపర్టీ. ఓనర్ వాళ్ళకు కొంచెం అమౌంట్ అవసరం ఉండి ఈ ప్రాపర్టీ అయితే అమ్ముతున్నారు. చాలా బాగుంది. నేను లోపల అయితే చూసా కదా, చాలా అద్భుతంగా ఉందండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ లొకేషన్ కానీ, ప్రైస్ కానీ, మరిన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ద్వారా మేము మరిన్ని మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం అనేది జరుగుతుందండి. ఈ వీడియోకి మినిమం 100 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్లో న్యూ కన్స్ట్రక్షన్ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లోని హెచ్ఎండిఏ లేఅవుట్ వెంచర్లోని ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్తో ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈ ప్రాపర్టీ మరిన్ని పూర్తి వివరాలు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు తెలిసిన ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాల్ చేయండి. మీ యొక్క ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉన్నా సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కాల్ చేయండి. మీ ప్రాపర్టీ దగ్గరికి మేము విజిట్ చేసి వీడియో షూట్ చేసుకొని మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మీ యొక్క ప్రాపర్టీ షార్ట్ పీరియడ్లో సేల్ అవుతుందండి. మీ యొక్క ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే తప్పకుండా కాల్ చేయండి, మేము మీ ప్రాపర్టీ విజిట్ చేస్తాం. సో ఈ ప్రాపర్టీ చూడండి, ఎలివేషన్ ఇది వచ్చేసి ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో మంచి డైమెన్షన్స్తో 20x45 డైమెన్షన్స్తో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. యాక్చువల్లీ మన ఛానల్లో ఈ ప్రాపర్టీ ఫస్ట్ వీడియోలో మనము ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగిందండి. ఇది రీపోస్ట్ వీడియో. కొంచెం ఓనర్ వాళ్ళు తక్కువకే అమ్ముతున్నారు. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుందండి. మేడ్చల్కి రైల్వే స్టేషన్కి నియర్ బైగా ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది. చాలా తక్కువ ధరకే ఈ ప్రాపర్టీ అమ్ముతున్నారండి. మీరు ఎలివేషన్ ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు. ఎలివేషన్ ఇట చాలా అద్భుతంగా ఉంది. మనకి రెడీ టు ఆక్యుపై అండి, రెడీ టు మూవ్. మీరు ఇప్పుడు పర్చేజ్ చేసి రేపే గృహప్రవేశం చేసుకోవచ్చు, అలా ఉంది. అండ్ ఓనర్ వాళ్ళు ఇట దగ్గరుండి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. మీరు ఒక్కసారి పార్కింగ్ ఏరియా చూడొచ్చు. పార్కింగ్ ఏరియా ఇట చాలా స్పేసెస్గా ఓపెన్గా ఉందండి. మనకి బోరు సంపు ఇట చూసుకోవచ్చు. అండ్ బోర్ ఇట వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాటర్ అయితే చాలా బాగున్నాయి ఈ ఏరియాలోని. ఈ కార్ పార్కింగ్ ఏరియాలో 2 కార్స్, ఒక 4-5 2 వీలర్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు అండి. గ్రౌండ్ ఫ్లోర్ చాలా స్పేసెస్గా కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇండిపెండెంట్ హౌసెస్కి కార్ పార్కింగ్ ఉండడం అయితే గ్యారెంటీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కార్ ఉంటుంది కాబట్టి చాలా స్పేసెస్గా చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ అండి. ఒక్కసారి చూద్దాం. 1 BHK పోర్షన్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఇది ఇట 1 BHK పోర్షన్ ఇట స్పేసెస్గా వచ్చింది. ఈ ఏరియాలో 1 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి 5,000 నుండి 6,500 7,000 మధ్యలో ఈ ఏరియాలో ఉంటుందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇట చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ 1 బెడ్ ఈజీగా పెట్టుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. నేను లైవ్గా చూస్తున్నా కాబట్టి టోటల్గా రెడ్ బ్రిక్ తోని శాండ్ తోటి మంచిగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో వెస్ట్ ఎండ్ కుండీ పెట్టడం అనేది జరిగిందండి. ఇది వచ్చేసి హాల్ గిట్ట చాలా నార్మల్గా స్పేసెస్ అయితే బాగానే ఉంది. ఇది 1 BHK పోర్షన్ ఏంటంటే ఓన్లీ రెంటల్ పర్పస్కి ప్లాన్ చేశారండి. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ గిట్ట చూడొచ్చు. చాలా స్పేసెస్గా పైన సెల్ఫ్లు కానీ ఎవ్రీథింగ్ వేయడం అనేది జరిగింది. మళ్ళీ కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఇది 1 BHK పోర్షన్ ఏంటంటే ప్యూర్లీ రెంటల్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. పైన వచ్చేసి 2 BHK పోర్షన్ ఉంటుంది. అది ఓనర్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఇది వచ్చేసి పూర్తిగా గ్రానైట్ యూజ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి స్టెప్స్ కింద స్టోర్ రూమ్ గీట ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ స్టెప్స్ గీట చూడండి, గ్రానైట్ యూజ్ చేశారు టోటల్గా.
అండ్ దీనికి ఎస్ఎస్ స్టీల్ సీట్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్. ఈ హౌస్ కొనాలనుకునే వారికి ఒక 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మార్కెట్ వాల్యూ పైన 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఒక్కసారి చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రీ అండి. మెయిన్ డోర్ ఎంట్రీ ఇట టోటల్గా టేక్ వుడ్తోని చేయడం అనేది జరిగింది. అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. నేను లైవ్ చూస్తున్నా కాబట్టి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్లో ఉన్నామండి. చూడండి 2 BHK పోర్షన్ చాలా బాగుందండి. చాలా స్పేసెస్గా ఉన్నాయి రూమ్స్ ఇట. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఓనర్ పర్పస్కి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుంది. మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మేడ్చల్ రైల్వే స్టేషన్కి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 నుండి ఓన్లీ 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ ఉంటుందండి. ఈ హౌస్కి నియర్ బైగా కిరాణా షాప్స్ కానీ, మార్కెట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వాకబుల్ డిస్టెన్స్లో నియర్ బైగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీరు ఇమీడియట్గా ఇక్కడ ఉండొచ్చు. ఈ హౌస్ చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఇందులో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ గిట్ట చాలా స్పేసెస్గా వచ్చింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా వచ్చాయండి. ఓపెన్గా ఉంది. 100 గజాలలో G+1తోని 20x45 డైమెన్షన్స్తో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒక్కసారి చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ గిట్ట కొంచెం స్పేసెస్గా వచ్చింది. అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. టోటల్గా ఫాల్ సీలింగ్ యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ రెడీ టు మూవ్ అండి. మీరు డైరెక్ట్ గృహప్రవేశం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ. అండ్ ఇది వచ్చేసి కామన్కి అంటే బాల్కనీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. బట్టలు వాష్ చేసుకోవడం కానీ, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. వెంటిలేషన్ ఇట చాలా బాగుంది ఈ హౌస్కి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ గిట్ట స్పేసెస్గా ఉందండి. ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుంది. అండ్ సెల్ఫ్లు గిట్ట ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ టీవీ ఏరియా ఇది వచ్చేసి మీరేమైనా కబోర్డ్స్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. అయితే ఈ హౌస్ అయితే చాలా బాగుందండి. చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాపర్టీ రీపోస్ట్ ప్రాపర్టీ. మనకి స్టార్టింగ్లో ఓనర్ వాళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి 83 lakhs స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పారు. ఇప్పుడేమో 79 lakhs స్లైట్లీ నెగోషియబుల్ అండి. కేవలం 79 లక్షలకే 100 గజాలలో G+1లో HMDA లేఅవుట్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. అండ్ ఈ హౌస్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇమీడియట్లీగా స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ.